ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్రను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములు తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొర్ర పెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణుజొచ్చిన వారిని వారి మీదకి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను, నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాటలాడును. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను, చాటైన స్థలములలో పొంచు కొదమసింహము వలెను ఉన్నారు. యెహోవా, లెమ్ము, వారిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి, ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనమును చేసెదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఆమేన్. ఈ యొక్క 17వ అధ్యాయంలో దావీదు మహారాజు గారు వ్రాసినటువంటి ఈ కీర్తనలో నా ప్రార్థనకు చెవియొగ్గుము ప్రభువా అని ప్రార్థించేవారి యొక్క ఆ మాట కపటమైన పెదవి నుండి వచ్చిన మాట కాదు. ఎందుకంటే దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నాకు సహాయము చేయము అని ఎవరు అడుగుతారు? ఆపదలో ఉన్నవాడే కదా. ప్రభువా, నేను ఆపదలో ఉన్నాను, నాకు సహాయం చేయము. నేను పలానా సమస్యలో ఉన్నాను, నాకు సహాయం చేయము. నేను బంధించలేనటువంటి చెరలో బంధింపబడి ఉన్నాను, నన్ను విడిపింపు. ఇలా నాకు న్యాయము తీర్చుము. ఈ విధంగా దేవా, నా ప్రార్థనకు చెవియొగ్గుమని అడిగిన ప్రతి మాట కూడా కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ప్రభువా, ఒకవేళ నీవు నన్ను దర్శించి నా హృదయాన్ని కనుక పరిశీలిస్తే గనక నేను నీ దృష్టికి ఎటువంటి దురాలోచన లేకుండా నేను ఉన్నాను. నా లోపల ఏ దురాలోచన కూడా లేదు. నేను నోటి మాట చేత నేను అతిక్రమాలు నేను చేయను. బలాత్కారుల యొక్క మార్గములు తప్పించుకునే విషయంలో నోటి మాటను బట్టి నేను కాపాడుకుంటాను అని చక్కగా సెలవిచ్చారు. నిజమే కదా. నీ నోటి మాట బాగుంటే ఎంతటి ప్రమాదాన్నైనా నీవు ఎదుర్కొనగలవు. నీ నోటి మాటను బట్టే నిన్ను నువ్వు కాపాడుకుంటావు. నీ నోటి మాట స్థిరంగా ఉంటే, అందుకే అంటారు కదా, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అని. నోరు జారితే, అదే మాట జారితే మరి తీసుకోలేము అని ఒక మాట కూడా ఉంటుంది కదా. అదేవిధంగా ఈ యొక్క 17వ కీర్తన ప్రకారం మనకు ఏం చెప్తుందంటే, తన నోటిని కాచుకొని
మనుషుల యొక్క అతిక్రమముల నుంచి, మనుషుల యొక్క బలాత్కారపు మార్గముల నుంచి మనము తప్పించుకొనవచ్చు. నీ యొక్క నోరు కపటమైనదిగా ఉండకుండా ఉంటే దేవుడు నీ యొక్క మొరను ఆలకిస్తాడు. నీవు నీతి గలవాడివై ఉంటే ఆయన నీ ముఖము వైపు ఆయన చూస్తాడు. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.